వెల్కమ్ టు పురా లోకల్. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. దేశంలోని అన్ని వనరులు, ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలకే ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన గుర్తు చేశారు. మీ ఆస్తులను చోరుబాటుదారులకు పంచుతారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును వారికి ఇవ్వడం మీకు ఆమోదయోగ్యమేనా? మీ కష్టార్జితాన్ని జప్తు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా? మన తల్లుల దగ్గర ఉన్న బంగారం ప్రదర్శన కోసం కాదు, అది ఆత్మగౌరవానికి సంబంధించినది. మంగళ సూత్రాలకు విలువ కట్టి లాక్కోవాలని చూస్తున్నారు. ఆ విషయాన్ని పార్టీ బాహటంగా మేనిఫెస్టోలో చేర్చింది అని ఆయన మండిపడ్డారు. 2006లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వివాదాస్పద ఫస్ట్ క్లెయిమ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకుందని, ఆ పార్టీ మేనిఫెస్టో ఆందోళనకరంగా ఉందన్నారు. అయితే మోదీ వ్యాఖ్యలపై మండిపడింది కాంగ్రెస్ పార్టీ. మొదటి దశ పోలింగ్ వారిని నిరాశపరిచినందున ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ అబద్ధాలు చెబుతున్నారని పార్టీ చీఫ్ ఖర్గే అన్నారు. నాడు మన్మోహన్ ఆ వ్యాఖ్యల ఉద్దేశం వేరని, మైనార్టీలంటే ముస్లింలు కాదని, అణగారిన అన్ని వర్గాలని అర్థమని చెప్పుకొచ్చారు. तो मुझसे छीनने की बात कर रहे हो अपने मैनिफेस्टो में? गोल ले लेंगे, सबको वितरित कर देंगे। और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे। घुसपैठियों को बांटेंगे। क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे। और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे मैं कहना।